ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పవన్ కళ్యాణ్ గారు ఇన్నాళ్ళు బిజీగా ఉన్నారు. దీనివల్ల ఆయన సినిమా షూటింగ్కి గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ కంప్లీట్ అయిపోయింది. సో పవన్ షూటింగ్ సెట్లో ఎప్పుడు అడుగు పెడతారని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఆగిపోయిన కళ్యాణ్ గారి మూవీస్ అన్ని తిరిగి స్టార్ట్ అవుతాయని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలు పవన్ పూర్తి చేయాల్సి ఉంది. కాకపోతే ఎన్నికల వేడి ముగియడంతో కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటారని టాక్ వినిపిస్తుంది. ఈ నెలలో ఆయన ఫ్యామిలీతో కలిసి వెకేషన్కి వెళ్ళబోతున్నారంట. టూర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత జూన్లో ఓజీ షూటింగ్ సెట్లో అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. పవన్ వచ్చిన తర్వాత ఓజీ పెండింగ్ షూటింగ్ ని కంప్లీట్ చేయాలని డైరెక్టర్ సుజిత్ ప్లాన్ చేస్తున్నారట. ఓజీతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలకు కూడా పవన్ డేట్స్ ఇవ్వాల్సి ఉంది. జూన్లో ఓజీని కంప్లీట్ చేస్తే జూలైలో ఉస్తాద్ భగత్ సింగ్కి, ఆగస్టులో హరిహర వీరమల్లు సినిమాలకి పవన్ డేట్స్ కేటాయించే ఛాన్స్ ఉంది. అయితే ఇక నుంచి పవన్ కళ్యాణ్ తన సినిమా కమిట్మెంట్లతో పాటు పాలిటిక్స్ పై కూడా సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయబోతున్నారట. అలాగే ఆగస్టు తర్వాత కొత్త సినిమాలకు కూడా పవన్ సైన్ చేయబోతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే పవన్ ఓజీ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 27న ఓజీ రిలీజ్ అవుతుంది. దీంతో ఓజీ సినిమానే ముందు కంప్లీట్ చేస్తారని టాక్ వినిపిస్తుంది. ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన హరిహర వీరమల్లు టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ చూస్తుంటే ఈ సినిమా ఈ సంవత్సరమే రిలీజ్ అవుతుందని క్లారిటీ వచ్చింది. అన్నీ కుదిరితే ఈ సినిమా డిసెంబర్ 20న లేదా క్రిస్మస్ రోజు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు. ఇక ఈ సినిమాకి ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. నిధి అగర్వాల్ పవన్ పక్కన హీరోయిన్ గా నటిస్తుంది. ఇక బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ రోల్ ప్లే చేస్తున్నారు. సునీల్, నోరా ఫతేహి లాంటి వాళ్ళు ఇంపార్టెంట్ రోల్ లో కనిపించబోతున్నారట. 17th సెంచరీ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ తీస్తున్నారు. మొత్తం 2 పార్ట్లుగా ఈ సినిమా రాబోతుంది.